సో హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు బొంగుళూరు జంక్షన్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గర ఉన్నామండి. మనకి ఇది వచ్చేసి సాగర్ హైవే, నాగార్జున సాగర్ హైవే అంటామండి. సో ఇప్పటి నుంచి మనం ఏంటంటే నాగార్జున సాగర్ హైవేలో కూడా వీడియోస్ అయితే ప్రమోట్ చేయబోతున్నామండి. సో రీసెంట్లీ ఇప్పటివరకు మనం ఏంటంటే మన ఛానల్ త్రూ తుక్కుగూడ అండ్ మనకి అంటే సౌత్ జోన్ అండ్ వెస్ట్ జోను ఎక్కువగా ప్రమోట్ చేయడం జరిగిందండి. సో ఇప్పటి నుంచి మనం ఏంటంటే సాగర్ హైవే బొంగుళూరు జంక్షన్ కూడా ప్రమోట్ చేస్తున్నామండి. సో దీంట్లో మనకు ఈ కనెక్టివిటీలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి జీపీఎస్ లొకేషన్లో మీకు కనపడేది ఏదైతే ఉందో ఇది వచ్చేసి బొంగుళూరు జంక్షన్ టోల్ ప్లాజా ఎగ్జిట్ నెంబర్ 12 అండి. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనకి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి కోహెడా క్రాస్ రోడ్స్ ఉంటుందండి. కోహెడా క్రాస్ రోడ్స్ దాటిన తరువాత మనకి ఇక్కడ మనకి రైట్ సైడ్ ఏదైతే కనెక్టివిటీ కనిపిస్తుందో ఇది వచ్చేసి ఈ రోడ్ వచ్చేసి మనకు మంగళపల్లి వెళ్ళేటువంటి కనెక్టివిటీ అప్రోచ్ రోడ్ అండి. సో ఇది దాటిన తరువాత మనం కొంచెం ముందుకు వస్తే మనకి కోహెడా క్రాస్ రోడ్స్ వస్తుందండి. కోహెడా క్రాస్ రోడ్స్ ఇక్కడ వస్తుంది. సో కోహెడా క్రాస్ రోడ్ దాటిన తర్వాత మనకి షేరిగూడ అని చెప్పేసి ఒక విలేజ్ ఉంటుందండి. సో షేరిగూడ విలేజ్కి ఆనుకొని జస్ట్ మనకేంటంటే బిఫోర్ దట్ అంటే మీకు ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో ఇది షేరిగూడ అండి. షేరిగూడ ముందే మనకు ఇక్కడ హెచ్ఎండిఏ లేఅవుట్ అప్రూవ్డ్ లేఅవుట్ ఉంటుందండి. నేను మీకు డైరెక్ట్గా లేఅవుట్ లొకేషన్ చూపిస్తున్నాను ఈ వీడియోలో. సో మనకి ఈ ప్రాజెక్ట్కి ఉన్నటువంటి ఫెచ్చింగ్ వచ్చేసి చాలా మనకేంటంటే ఓఆర్ఆర్ జంక్షన్ నుంచి చూసుకుంటే జస్ట్ 5 కిలోమీటర్ల డిస్టెన్స్లోని ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే వీళ్ళు డెవలప్మెంట్ చేయడం జరిగిందండి. సో ఇది వచ్చేసి మనకి 2024లో హెచ్ఎండి అప్రూవల్ అయితే రావడం జరిగింది. హెచ్ఎండి అప్రూవల్ మనకి 2024లో అప్రూవల్ వచ్చింది అండ్ రేరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్ అండి ఇది. సో అప్రాక్సిమేట్లీ మనకి ఈ ప్రాజెక్టు వచ్చేసి మనకు హైదరాబాద్ టు నాగార్జున సాగర్ హైవే ఫేసింగ్లో అయితే ఉంటుందండి. సో నేను మీకు ఫస్ట్ ఈ కనెక్టివిటీ అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డుకి ఆనుకొని బిఫోర్ దట్ శ్రీ హిందూ కాలేజ్ మనకి ఎంబీఏ అని చెప్పి శ్రీ హిందూ ఇన్స్టిట్యూషన్స్ అండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఫార్మసీ అండ్ మనకి ఇంజనీరింగ్, బీటెక్, ఎంటెక్ అన్నీ కూడా ఈ యొక్క దీనికి నియర్ బై ఉంటుందండి. సో ఇది వచ్చేసి జేఎన్టీయూ కింద నడుస్తుంది ఇది. సో దీనికి ముందు మనకి నెంబర్ ఆఫ్ మనకి చాలా అంటే అరబిందో ఫార్మసీ ఉన్నాయి ఇక్కడ. సో అలాగే మనకు కొన్ని మనకి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అలాగే మనకు ఫ్యామిలీ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. సో ఈ అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి 200 ఫీట్ రోడ్ అండి. 200 ఫీట్ రోడ్డుకి మనకి జస్ట్ ఒక 300 మీటర్స్ డిస్టెన్స్లోనే మీకు ఇక్కడ నుంచి ఈ అప్రోచ్ రోడ్ ఏదైతే కనిపిస్తుందో ఇది మనకు 200 ఫీట్ రోడ్డు సాగర్ హైవే టు మనకి హైదరాబాద్ టు నాగార్జున సాగర్ హైవే మెయిన్ హైవే అండి. మెయిన్ హైవే నుంచి రెడ్ కలర్ బౌండరీ ఏదైతే కనిపిస్తుందో మనకి రెడ్ కలర్ బౌండరీ మాత్రం 30 ఫీట్ రోడ్ అండి. మీకు ఈ వైట్ కలర్లో కనపడేది 30 ఫీట్ రోడ్డు. సో ఈ 30 ఫీట్ రోడ్డు వెళ్ళి మనకి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి 150 ఫీట్ వైడ్ రోడ్ ఇబ్రహీంపట్నం బైపాస్ రోడ్ అవుతుందండి ఇది. సో మనకి ఇబ్రహీంపట్నంకి మనకి బైపాస్ అవుతుంది ఇది వచ్చేసి మనకి మాస్టర్ ప్లాన్లో ఉంటుందండి, 150 ఫీట్ వైడ్ రోడ్డు. సో ఈ రెడ్ కలర్ లైన్ వచ్చేసి డైరెక్ట్గా బైపాస్ కనెక్ట్ అవుతుంది. సో బట్ ఈ మధ్యలో మనకు ఎల్లో కలర్ ఏదైతే 65 ఫీట్ అని చెప్పుకున్నాము, ఈ 65 ఫీట్ వచ్చేసి మనకి 65 ఫీట్ రోడ్డు వచ్చేసి మనకి లేఅవుట్ కనెక్ట్ అవుతుందండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి 65 ఫీట్ రోడ్డు, ఇది వచ్చేసి లేఅవుట్ కనెక్ట్ అవుతుంది. సో అప్రాక్సిమేట్లీ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి 15 to 20 ఎకర్స్ ఉన్నటువంటి లేఅవుట్ అండి ఇది. సో ఇందులో నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ప్లాట్ సైజెస్ కూడా ఉన్నాయండి ఇందులో. మనకి 65 ఫీట్ రోడ్ నుంచి కనెక్ట్ అవుతూ అన్నీ కూడా ఇందులో 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. మనకి సోషల్ ఇన్ఫ్రా ఉంటుంది, పార్క్ ఏరియా ఉంటుంది, మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది, ఎవ్రీథింగ్ మనకి సెప్టిక్ ట్యాంక్ కానీ చుట్టూ బౌండరీ వాల్ కానీ ఎవ్రీథింగ్ డన్ అండి ఈ ప్రాజెక్టు. సో ఇది వచ్చేసి మనకు 2 రోడ్స్ అండి. మనకి ఇక్కడ కనపడేటువంటి 150 ఫీట్ బైపాస్ ఇబ్రహీంపట్నం బైపాస్ రోడ్డుకి అండ్ ఇప్పుడు ఉన్నటువంటి 200 ఫీట్ రోడ్డుకి సెంటర్లో ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో జస్ట్ బిహైండ్ షేర్గూడ అండి, ఇదంతా కూడా షేర్గూడ విలేజ్ ఇది. సో షేర్గూడ విలేజ్కి చాలా నియర్ బై ఉంటుంది. ఒకవేళ ఎవరన్నా రెడీ టు కన్స్ట్రక్షన్ పర్పస్ చేసుకోవాలన్నా కూడా ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో మనకు ఈ సర్వే నెంబర్స్ కూడా మనకి ఇబ్రహీంపట్నం సర్వే నెంబర్స్ కిందకి వస్తాయి. రంగారెడ్డి డిస్టిక్ అండి. సో రంగారెడ్డి డిస్టిక్ మనకి ఇందులో మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ క్లియర్గా కనిపిస్తుంది కదా మీకు, 150 స్క్వేర్ యార్డ్స్ మినిమం ప్లాట్ సైజు. సో మనకి కార్నర్ ప్లాట్స్ 300 స్క్వేర్ యార్డ్స్ అట్లున్నాయండి. సో ఆల్మోస్ట్ మనకి 60%
60% ప్రాజెక్ట్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయింది. రిమైనింగ్ ఇంకో 40% మాత్రమే ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. నేను మీకు దీంతో పాటు ఈ ప్రాజెక్ట్ లైవ్ లొకేషన్ కూడా యాజ్ ఆఫ్ నౌ ప్రాజెక్ట్ కండిషన్ ఎలా ఉందనేది కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసుకుంటే మీకు మనకి ఇక్కడ అరబిందో కాలేజ్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఇక్కడ కూడా మనకి అరబిందో వాళ్ళది కాలేజ్ ఉంటుందండి. సో అలాగే మనకి నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఈ ప్రాజెక్ట్కి చాలా నియర్ బై ఉంటాయండి. సో నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు ప్రజెంట్ లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఈ కనపడే అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో ఇది మనకు బొంగళూరు జంక్షన్ నుంచి టువర్డ్స్ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి కంటిన్యూ అయ్యేటువంటి సాగర్ హైవే అండి. సాగర్ హైవే ఫేసింగ్లో ఉన్నాం మనం. సాగర్ హైవే ప్రాజెక్ట్ ఫేసింగ్లో ఉన్నామండి. సో ఇది మనకి ప్రపోజ్డ్ 200 ఫీట్ రోడ్డు. సో మనకి ఎగ్జిస్టింగ్ 100 ఫీట్ రోడ్ ఉందండి. ప్రజెంట్ అయితే 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో మనకు ఏదైతే మీకు అప్రోచ్ రోడ్ మీకు ఏదైతే 30 ఫీట్ రోడ్ కనిపిస్తుందో ఈ 30 ఫీట్ రోడ్డుకి మనకు ప్రాజెక్ట్ నుంచి ఈ 30 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ద్వారానే ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తామండి. సో అప్రాక్సిమేట్లీ మనకు ప్రాజెక్టు టోటల్గా వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ 20 ఎకర్స్ వరకు ఉంటుందండి ఇది. సో నేను మీకు జూమ్ ఇన్ చేసి చూపించాను కదా, అక్కడ మనకి లేఅవుట్ అయితే ఉంటుంది సైటు. సో మనం ఏంటంటే ఎంట్రన్స్ ఏదైతే మనకు మెయిన్ అప్రోచ్ రోడ్ ఉందో, మెయిన్ హైవే ఉందో, హైవే ఫేసింగ్ నుంచి మనం ప్రాజెక్ట్ని అయితే ప్రమోట్ చేయడం జరుగుతుందండి. సో మనం ఇప్పుడు ప్రజెంట్ ఇందాక ఏదైతే నేను మీకు హైవే ఫేసింగ్ అని చూపించానో ఆ హైవే ఫేసింగ్ నుంచి ప్రజెంట్ మనం అక్కడ నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ మనకు వచ్చేసి జనరల్గా 300 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో మనకు ఎదురుగా కనపడే వెహికల్స్ వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డు మనకి హైవే అండి, సాగర్ హైవే అంటాము. సాగర్ హైవే నుంచి ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము. సో మనకి ఇది వచ్చేసి మొత్తం 65 ఫీట్ రోడ్ అండి. ఇక్కడ మీకు ఏదైతే డివైడర్ కనిపిస్తుందో ఇది మనకు 65 ఫీట్ రోడ్డు. సో ప్రాజెక్టు ముందు మాత్రం 65 ఫీట్ రోడ్ ఇచ్చారు. ఎంట్రన్స్ కూడా ఇక్కడే ఉంటుందండి. సో కంప్లీట్ డీటెయిల్స్ విషయానికి వస్తే, ప్రాజెక్ట్ డీటెయిల్స్ విషయానికి వస్తే, ఈ ప్రాజెక్టు షేరిగూడ విలేజ్ సర్వే నెంబర్స్ కిందకి వస్తుందండి. ఇబ్రహీంపట్నం బగాయత్ అంటాము విలేజ్ పేరు. సో మనకు ఈ ప్రాజెక్టుకి 65 ఫీట్ రోడ్ ఎంట్రన్స్లో ఉంటుంది. సో మనకి ఇందుట్లో కంప్లీట్గా మనకి 30 ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరిగిందండి. మొత్తం కూడా కంప్లీట్గా 30 ఫీట్ రోడ్స్తో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారు. సో కంప్లీట్ బీటీ రోడ్స్ ఇస్తున్నారండి వీళ్ళు ఇందుట్లో. సో ఇందుట్లో మనకి మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ మినిమం ప్లాట్ సైజ్ అండి. మ్యాక్సిమం ప్లాట్ సైజు మనకి 300 స్క్వేర్ యార్డ్స్, 330 స్క్వేర్ యార్డ్స్ అలా మనకు మ్యాక్సిమం ప్లాట్ సైజ్ అయితే ఉంది. సో ఇందుట్లో మనకి పార్క్ ఏరియా ఇచ్చారు. పార్క్ ఏరియా, సోషల్ ఇన్ఫ్రా అండ్ మనకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా, సో మనకు అలాగే సెప్టిక్ ట్యాంకు, లేఅవుట్ చుట్టుపక్కల మొత్తం కూడా మనకి కాంపౌండ్ వాళ్ళు అన్నీ ఇవ్వడం జరిగిందండి. సో 2024లో హెచ్ఎండి అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది. సో ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ 150 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది. సో అది మనకి ఇబ్రహీంపట్నం బైపాస్ అంటామండి దాన్ని. సో ఇది వచ్చేసి మనకి బొంగళూరు జంక్షన్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోని ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉందండి. సో ప్రాజెక్ట్ హైలైట్స్తో పాటు ఇప్పుడు మన లొకేషన్ హైలైట్స్ కూడా చెప్పుకుందాము. ఈ లొకేషన్కి నియర్ బై మనకి చెప్పుకోదగినటువంటి హైలైట్స్ వచ్చేసి మేజర్గా మనకి కొంగరకలం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఈ ప్రాజెక్ట్ నుంచి జస్ట్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో అలాగే మనకు ఇబ్రహీంపట్నం టౌన్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఇక్కడ నుంచి. సో అలాగే మనకి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఫాక్స్కాన్ కానీ, కేన్స్ కంపెనీ కానీ, వండర్లా కానీ, లేదా మనకి మనకి ఆదిబట్ల ఎయిరోసెజ్ కానీ, టీసీఎస్ కానీ, సో ఇవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ జోన్స్ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే చాలా దగ్గరగా ఉంటుంది. సో మొత్తం కూడా ప్రాజెక్ట్ మొత్తం కూడా మనకి ఇప్పుడు డెవలప్మెంట్ కండిషన్లో ఉందండి. సో నేను మీకు ప్రైస్ అయితే డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తానండి ప్రైస్. సో అదర్వైజ్ ఒకవేళ మీకు ప్రైస్ నేను మెన్షన్ చేయనట్లయితే మీరు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చండి. సో నో ప్రాబ్లం మనకి. సో అలాగే మనకి చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజెస్ మనకి, అలాగే ఇంటర్నేషనల్
కాలేజెస్, హై స్కూల్స్, సో చాలా మనకి స్టడీ ఇన్స్టిట్యూషన్స్ అయితే చాలా ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల. సో లైక్ మనకి ప్రజెంట్ అయితే మనం చెప్పుకున్నటువంటి అరబిందో కానీ, లేకపోతే శ్రీ హిందూ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, లైక్ ఇలాంటి కాలేజెస్ కూడా చాలా ఉన్నాయి. సో సాగర్ హైవేలో నాకు తెలిసి ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే ఫస్ట్ లేఅవుట్, మంచి డెవలప్మెంట్స్ ఉండబోతున్న లేఅవుట్ ఇదేనండి. సో ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో ఇందుట్లో అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. సో అలాగే మనకు ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారండి. కంప్లీట్ మనకి వీళ్ళు వచ్చేసి ఇందాక మీకు బీటీ రోడ్స్ అని చెప్పాను, వీళ్ళు సీసీ రోడ్స్తో అయితే డెవలప్మెంట్ చేస్తున్నారండి ఈ ప్రాజెక్ట్ని. సో కంప్లీట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇస్తున్నారు, ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ ఇస్తున్నారండి. సో డెవలప్మెంట్స్ మాత్రం చాలా బాగా చేస్తున్నారు వీళ్ళు. సో ఇందుట్లో తక్కువ బడ్జెట్లో 150 స్క్వేర్ యార్డ్స్ కావాలన్నా కూడా మన దగ్గర ప్లాట్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయండి. సో కనెక్టివిటీ పరంగా చూసుకుంటే చాలా ప్రీమియం లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్టు, కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి చాలా నియర్ బై, ఒక విధంగా చెప్పుకుంటే సాగర్ హైవే ఫేసింగ్కి సెకండ్ బిట్ అవుతుందండి ఇది. సో దీని ముందు ఒక కొంత ఎంటీ ల్యాండ్ అనేది ఉంది, దానికి సెకండ్ బిట్ అవుతుంది. హైవే ఫేసింగ్ సెకండ్ బిట్ అవుతుంది. కనెక్టివిటీ అప్రోచ్ రోడ్ అయితే చాలా బాగుందండి మనకి. సో 65 ఫీట్ రోడ్ ప్రాజెక్ట్ ముందు ఉంటుంది. సో మనకు కంటిన్యూగా 30 ఫీట్ రోడ్ యాక్సెస్ అయితే ఉంటుందండి. సో మనం ఇప్పుడు ఆ వెహికల్ ఏదైతే వస్తుందో ఈ వెహికల్ పాయింట్ నుంచి రైట్కి చూసుకుంటే ఈ రైట్కి ఉన్నటువంటి రోడ్డే మనకి 150 ఫీట్ రోడ్డే కనెక్ట్ అయ్యేటువంటి రోడ్ అండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. మనకి సాగర్ హైవేలో చాలా మంచి బడ్జెట్లో, మంచి డెవలప్మెంట్స్లో ఒక ప్లాట్ కావాలనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. అమ్మో.